నాకు 9 సంవత్సరాలైంది యాక్సిడెంట్ అయ్యి. ఇప్పటివరకు పింఛన్ లేదు. మరి కలిగిరింది. ఎమ్మెల్యే గారి దగ్గర ఎవరికి ఆగలేదు. ఎమ్మెల్యే దగ్గరికి పోలేదు, ఎవరి దగ్గరికి పోలేదు. మా హాస్పిటల్‌లో పోయి అప్లికేషన్ చేసినాము. ఇస్తే చేస్తామని రిజెక్ట్ చేసిర్రు. గదే గదే రాయండి మీరు. ఉస్మానియా యూనివర్సిటీలో 65 సంవత్సరాలతో బతుకున్నాను. మరి దగ్గర ఉన్న ఎమ్మెల్యే ఉంటాడు కదా అన్న, ఆయన దగ్గర పోతే మీకు ఏదో ఒకటి పరిష్కారం ఎవ్వరి దగ్గరికి పోయినా పనులు అయితలేవు. డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని వస్తే డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే అవుతుంది కానీ డాక్టర్ సర్టిఫికేట్ జైన్ కాలే నేను. అప్పుడు కరోనా టైంలో మళ్ళీ చెప్తే హ్యాండిక్యాప్ అనేది రాయించుకుంటే సరిపోతుంది కదా. గదే సార్ అది చేస్తలేరు వాళ్ళు. ఎందుకు చేస్తలేరు? ఎట్లా చేస్తాము జైన్ కాలేదు కదా నువ్వు యాక్సిడెంట్ అయితే మాలి చేపించుకున్నావు కదా అని అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన అది కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పెట్టినా. రేవంత్ రెడ్డి వచ్చినాకనైనా చేస్తాడేమో అని మా బాధ, ఆశ అంతే. చేయలేదు. చేయలేదు, ఎవ్వరు చేయలేదు సార్ మాకు. డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు. కిరాయి ఇంట్లో ఉంటున్నాం ఇప్పటికీ, ఎవ్వరికి లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాము? నేను 50 ఏళ్ళ సంది కిరాయికి ఉన్న బారాన కిరాయి, ఆటాన కిరాయి 5 రూపాయలు, రూపాయిన్నర, లాస్ట్కి 150 రూపాయలు, లాస్ట్కి 8,000 కూడా కిరాయికి ఉన్నా. ఒడ్డరబత్తిలా ఉస్మానియా యూనివర్సిటీ మాణికేశ్వర నగర్లో ఉన్నా. బారాన కిరాయి కూడా కట్టినాం. ఇప్పుడు నీకేం కావాలన్న? నాకు హెల్త్ సర్టిఫికేట్ కావాలి ఒకటి, ఏదైనా బండి అయినా ఏదైనా ఇప్పించాలి, మాకు బతుకు తీరు చూపెట్టాలి. పని అంటే అదే ఏం కావాలి? బతకనికి ఏం కావాలి? బతకనికి ఏమన్నా బిజినెస్ వాళ్ళు ఏ సాయం చేసినా మేము ఓకే సార్.